ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలివైన రాజకీయ నాయకుడు. ఆయనకు ఎవరిని ఎప్పుడు దగ్గరకు తీసుకోవాలో, ఎవరిని ఎప్పుడు దూరం పెట్టాలో బాగా తెలుసు. అందుకే 4.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబే దూరం పెట్టారా, లేకపోతే తారకే దూరం జరిగారా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ నేతృత్వంలో మహాకూటమికి మద్దతు పలికారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు కూటమికి విస్తృతంగా ప్రచారం చేశారు. ఖాకీ దుస్తులు ధరించి తన తాత సీనియర్ ఎన్టీఆర్ను గుర్తు తెచ్చారు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అనర్గళంగా మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఇంత చేసినా అప్పుడు టీడీపీ విజయం సాధించలేదు. ఇక అప్పటి నుంచి నెమ్మదిగా టీడీపీకి దూరం అయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబుకు వియ్యంకుడు, ఎన్టీఆర్కు బాబాయ్ వరుస అయ్యే బాలకృష్ణతో కూడా అంతరం పెరిగింది. నందమూరి అభిమానులు కూడా రెండుగా చీలిపోయారు. ఇదంతా గతం. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపిస్తుంది అని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కి, మూడోసారి ఘన విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్ మతుకుమిల్లికి, దగ్గుపాటి పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా పాజిటివ్గా స్పందించారు. అప్పుడే ఇద్దరి మధ్య ఎడం బాగా తగ్గింది. తెలుగుదేశం అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఆ తరువాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ వెళ్తారని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అయినప్పటికీ ఎప్పుడెప్పుడు వీరిద్దరూ కలుసుకుంటారా అని అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించే రోజు దగ్గరలోనే ఉందని తెలుస్తోంది. వీరిద్దరిని కలపడానికి ఓ అగ్రదర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు తారక్ భేటీకి కసరత్తు చేస్తున్నారు. ఎందుకు చంద్రబాబు తారక్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారు అని వినికిడి. ఇదే జరిగితే తారక్ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీ బలోపేతం కావడానికి ఎన్టీఆర్ దోహదపడతారు అన్నది అధినాయకత్వం ఆలోచన కావచ్చు. ఏమైనప్పటికీ సుదీర్ఘ విరామం తర్వాత మామ అల్లుళ్ళు కలవబోతున్నారు. ఆ సమయం ఎప్పుడు అన్నది త్వరలోనే తెలుస్తుంది.